ఎన్నెన్నో అనుకుంటామండి, అన్నీ జరుగుతాయండి. రాత్రి ఒక ప్రోగ్రామ్ వేసుకుంటాం, తెల్లారికి చేంజ్ అయిపోతుందండి. మా రోడ్డు అవతల శ్రీరామనవమి మా తెలుగు వాళ్ళందరూ ఒక అసోసియేషన్ లాగా చేస్తారండి. బాగా డెకరేషన్ చేసి రోడ్లో వచ్చే పోయే వాళ్ళందరికీ పలహారాలు, పులిహోర, సుండలు, పరమన్నం, పానకం ఆటో వాళ్ళని కూడా ఆపి ఇస్తూ ఉంటారండి. అంత బాగా గ్రాండ్గా చేస్తారు. వెళ్దాము, అక్కడ వచ్చి మన వాళ్ళందరూ కలిసి చేస్తూ ఉంటారండి. సో వెళ్తే నలుగురు కలపడతారు. బాగా కొత్త చీర అంతా రెడీ చేసి పెట్టుకున్నా. మా చిన్నమ్మాయి ఏదో మీటింగ్ ఉందంట, సరే కాసేపు పిల్లోని చూసుకో, నేను మీటింగ్ అటెండ్ చేయాలి, ఆఫీస్ ఉందంటండి. మనకి వీళ్ళు చేసేది వేరే కంట్రీస్కి పని, పిల్లోని చూసుకోవాల్సిన డ్యూటీ వచ్చింది. సరే ఏదో రోడ్లో ఫంక్షన్కి శ్రీరామనవమికి అటెండ్ అవ్వడం కుదరదు అనుకుంటున్నా. సరే టిఫిన్కి అండి దోశ పిండి ఉంది, పెసరట్టు పిండి ఉందండి, మీరు ఏదైనా కొత్తగా పచ్చడండి. మా అమ్మాయి కోసం, మా వారు వచ్చి ఆయన వచ్చి జావ తాగేశారు, రాగి జావ తాగేశారు. మా అమ్మాయి కోసం ఇగో ఉల్లిపాయ, టమాటా, కొంచెం ఎల్లుల్లిపాయలు, చింతపండు నూనెలో వేయించానండి. దాని ముందు ఎండుమిరపకాయలు వేయించాను, ఉప్పు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, అది కొంచెం తాలింపు, ఇవన్నీ మిక్సీలో వేసేసి తాలింపు పెట్టేస్తే అండి ఉల్లిపాయ టమాటా పచ్చడి రెడీ అండి. మా చిన్నప్పుడు శ్రీరామనవమి అంటే అండి పెద్ద పెద్ద పందిర్లు వేసేవాళ్ళు, ఫ్యాక్టరీ, షుగర్ ఫ్యాక్టరీ ఆవరణలో. తర్వాత పీటల మీద కూర్చునేవాళ్ళండి. అవన్నీ మంత్రాలు అవి మాకు అర్థమయ్యాయి కదా. పందిర్లో అటు తిరిగి ఇటు తిరిగి చల్లగా నీళ్ళు చల్లేవారండి. కొబ్బరాకులు పందిర్లు వేసి, తాటాకులు పందిర్లు ఎక్కువ వేసేవాళ్ళు మా వైపు. అటు తిరిగి ఇటు తిరిగి పూజ అంతా అయిపోయినాక వడపప్పు, కొబ్బరి ముక్కలు, బెల్లం కలిపి దోశ నిండా ప్రసాదం పెడతారండి. తర్వాత పానకం, చెంబులు పానకం అండి. మళ్ళీ ఇంటికి వెళ్ళి చెంబు తీసుకొచ్చి చెంబులో పానకం పోసుకొని తాగుతూ ఉండేవాళ్ళం. ఆ ప్రసాదం ఏంటండి, మనం దేవుడి ప్రసాదం అండి. కొంచెం తిన్నా ఎంతో టేస్ట్. అసలు 5 రోజులు 6 రోజులు ప్రోగ్రాం పెట్టేవాళ్ళు. అన్ని సినిమా యాక్టర్లను కూడా తీసుకొచ్చే డ్రామాలు వేసేవారు. ఆఖరి రోజు పులిహార పొట్లాలు పంచేవారండి. అసలు ఆ టేస్ట్ అండి. ఎండుమిరపకాయల్లో పెసరపప్పు కూర అండి వేయించి, అసలు ఆ టేస్ట్ అండి. ఎండుమిరపకాయ కూడా తినబుద్దేసేది, అంత బాగుండేది మా చిన్నప్పుడు పులిహార. ఇప్పుడు టేస్ట్ అంత లేదండి. మేము తిన్న పులిహార వేరు. అట్లా పులిహారలు పంచేవాళ్ళండి. అసలు ఆ ప్రసాదాలు తింటూ 5 రోజులు శ్రీరామనవమి పందిట్లోనే కూర్చునేవాళ్ళం. ఆటలు ఎక్కడెక్కడ పిల్లల పందిట్లో చేరిపోయేవాళ్ళు. ఇప్పుడండి ఏదో 1 గంట 2 గంటల ప్రోగ్రాము, పిల్లలు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మనం పాత అలవాటు మీద ఏదో పూజలు, శ్రీరామనవమి అంటే అక్కడ నోముకి వెళ్ళడం. సరే ఎదురు రోడ్లో సాయంత్రం కళ్యాణం చేస్తారండి, అక్కడ కళ్యాణానికి కట్టాను. మంచిదండి. అక్కడ కొబ్బరికాయ పాట వేస్తారు. పెళ్ళవనోళ్ళు, పిల్లలు పుట్టనోళ్ళు, కొంచెం ఇంట్లో కష్టం ఉన్నవాళ్ళు అక్కడ కొబ్బరికాయని పాట పాడుకుంటే అండి అదేంటి గోదాదేవి వానరు ఏదో అంటారు కదండి, ఆవిడ రాసిన పాసు ఇవన్నీ చదివి మనకి కొబ్బరికాయలు గేలం వేస్తారండి. అవన్నీ కొనుక్కుంటూ ఉంటారు. మనం కళ్యాణానికి ఒక 500 కడితే చాలండి, కళ్యాణం అంతా దగ్గర చూసి. వినోదం అండి అదంతా. బ్రాహ్మలు దండలు వచ్చుకుని నాగపాములాగా ఆడతారు, అటు పరిగెట్టి ఇటు పరిగెట్టి, అవన్నీ వేడుకలండి. ప్రత్యక్షంగా ఇప్పుడు అన్ని టీవీల్లో ఫోన్లో చూడడం కదండి, డైరెక్ట్గా అవన్నీ చూడడం చాలా సంతోషం అండి, కళ్ళకి విందుగా ఉంటుంది. ఇప్పుడు అందరూ టీవీలు ఫోన్లో చూస్తున్నారండి. మేము డైరెక్ట్గా అట్లా పూజ దగ్గర అట్లా నాగపాము విన్యాసాలన్నీ చేస్తారు, నువ్వు చేస్తారు, కొబ్బరికాయలు పాట పాడతారు, 10 మంది చేరతారు. ఇవన్నీ చాలా బాగుంటుందండి అక్కడ. సరే సాయంత్రం ఎలాగో వీలు చూసుకుని 1 అవర్ మా అమ్మాయిని పర్మిషన్ తీసుకుని వెళ్ళిపోదాం. ఇక్కడ ఎదురు రోడ్లోకి వెళ్ళడం కుదరదండి, 12 అయిపోయింది. నాకు ఇంట్లో ఇంకా పని అవ్వలేదు. బుడ్డోడికి ఇప్పుడే స్నానం చేయించాం. ఏదండి రాముడు ఎక్కడైనా రాముడే మనకి. అందరినీ సుభిక్షంగా చూడమని రాముడికి జై శ్రీరామ్ అండి.